ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం 17లో ట్రంప్ ఏదైతే ఒక 1 వీక్లో లోపలనే ట్రావెల్ బ్యాన్ పెట్టాడో అలానే ఇప్పుడు ఫస్ట్ డే నాడే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తయారై ఉన్నాయి. కాబట్టి మీరు ట్రావెల్ చేసి అవుట్ సైడ్కి వెళ్ళినట్టయితే అమెరికాకు మళ్ళీ రీఎంట్రీకి కష్టం అవుతుంది. అందుకని మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినట్టయితే 19వ తారీఖు జనవరి లోపలనే ఇక్కడికి వచ్చి ఉండాలి. మాది పూచికత్తు కాదు, ఒకవేళ ఆ లోపల రాలేకపోతే కాదు. యూనివర్సిటీలు చెప్పేసి యూనివర్సిటీ అంటే అడ్వైజ్ చేస్తుంది, మేము అంటే సీరియస్గా అడ్వైజ్ చేస్తున్నాము. ఇంత రిస్క్ తీసుకొని మీరు ఆ డేట్ తర్వాత కూడా బయట ఉంటే మాత్రం చాలా ప్రమాదము. అంటే ఇక అది క్లియర్ అన్నట్టు. అంటే ఇప్పటి వరకు ఏదో వచ్చేసింది ఆర్డర్ని కదా, ఆర్డర్ వచ్చేది ఎప్పుడు ఆయన తీసుకుని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెడతాడు, ఆ రోజు సంతకం పెట్టచ్చు. పెట్టగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మూమెంట్ హీ మే సైన్. అది అయితే ఏమైంది అంటే లాస్ట్ టైం ఇంపోజ్ చేసినప్పుడు స్టూడెంట్స్, తర్వాత స్కాలర్స్, తర్వాత ప్రొఫెసర్స్, స్టాఫ్ ఆఫ్ వేరియస్ యూనివర్సిటీస్లో కూడా ఫారినర్స్ ఉంటారు కదా. మన ఇండియా నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత అదర్ కంట్రీస్ నుంచి ఉన్న ఇంక్లూడింగ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ ఎంఐటీలో ఉన్న ప్రొఫెసర్ అయితే లాస్ట్ టైము సడన్గా ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు పోతే రిటర్న్ వచ్చేటప్పుడు 2 రోజుల డిలే వాళ్ళది. ఇది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వారం తర్వాత ఏదైతే ఇంపోజ్ చేశాడో, ఇంపోజ్ చేయగానే 2 రోజుల లోపల వాళ్ళు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే డిటైన్ చేయబడ్డారు. యుఎస్ ఎయిర్పోర్ట్లోనే, వాళ్ళకి తెలియదు కదా. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అడ్వైజ్ ఏంటి అని అంటే మీరు ఈ పీరియడ్లో ట్రావెలింగ్ అవుట్ సైడ్ అమెరికా అడ్వైజబుల్ కాదు అనేది మాత్రం చెప్తున్నారు. దగ్గర 15,000 to 20,000 స్టూడెంట్స్ కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారండి. దే ఆర్ ఆల్ ప్లానింగ్ ఫర్ దేర్ వింటర్ అండ్ క్రిస్మస్ హాలిడేస్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్? నేను సిన్సియర్గా సీరియస్గా చెప్పేది ఏంటంటే ఈ పీరియడ్ చాలా రిస్కీ పీరియడ్. సో ఒక్కసారి మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీకి డిఫికల్ట్ అయితే అక్కడ దానికి అంటే ఇప్పుడు సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ సెమిస్టర్ పోతుంది. ఒక్కోసారి అసలు మళ్ళీ రీఎంట్రీకి మళ్ళీ ఈ ప్రాసెసింగ్ మొదలు పెడితే చాలా డిలే చేస్తారు. ఇట్ మే టేక్ 6 months ఆల్సో. 6 months కూడా అయిపోతుంది. అటువంటి అప్పుడు ఏమైందంటే కొంతమంది అయితే లాస్ట్ టైము ఐ స్టిల్ రిమెంబర్ ఏమైంది, ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు H1B వీసా ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు తెలియక. పోయేటప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఆ వీసా మళ్ళీ రీఎంట్రీ ప్రాసెసింగ్ అయినప్పుడు మాత్రం కొంతమందికి రిజెక్ట్ చేసేసారు. వాట్ వర్ ద రీజన్స్ దే హావ్ షోడ్ అండి? రీజన్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు 3 months అయిపోయింది, 4th month వచ్చేసింది. అయితే వీళ్ళు ఎక్కడైతే ఏ కంపెనీలను అయితే పనిచేస్తున్నారో వాళ్ళు ఒక 2-3 months వెయిట్ చేసి చూస్తారు. 4th, 5th month వచ్చేసరికి 6 months డిలేస్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే దే టర్మినేట్. ఇంకొక స్టూడెంట్స్, అదే స్టూడెంట్స్కి ఏమైతే కోర్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఫైనల్ సెమిస్టర్లు ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళది జూన్ వరకల్లా జూలై వరకల్లా అయిపోతుంది. అయితే ఈ 6 months డిలే అయిందనుకోండి, వాడు ఏం చెప్తాడంటే మళ్ళీ రీఎంట్రీ వీసా అవసరం లేదు, కోర్స్ ఈజ్ ఓవర్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గో అంటాడు. అప్పుడు ఏమవుతుంది? దెన్ యూ లూజ్ ఎంటైర్ థింగ్. ఇంత కష్టపడి ఇంత చదువుకొని యూనివర్సిటీ అడ్వైజ్ చేసిన యూనివర్సిటీ కూడా అంటే వాళ్ళు చాలా ట్రై చేస్తారు. కైండ్ ఆఫ్ సైకలాజికల్ టర్మాయిల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది పిల్లలు, స్టూడెంట్స్. అందుకని ఇప్పుడు యూనివర్సిటీ ఎంత ప్రయత్నం చేసినా ఆ కోర్స్ అయిపోయిందాక వీళ్ళు డిలే చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ బ్యాను, ట్రావెల్ బ్యాన్ పెట్టేసిండు. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఎంబసీలలో, కన్సులేట్స్లలో రిస్ట్రిక్షన్స్ మొదలు పెడతారు. మామూలుగా ఆడుకుంటారు. ఇక ఆ బ్యాన్ టైంలో ఉండి మరి ట్రంప్ గైడెన్స్లో చూస్తే ఇంకేం లేదు, ఆ పేపర్ ఎగ్జామినేషన్తో మొదలు పెడితే అది టేక్స్ టైం. ఆ లోపు ఇది సెమిస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ రిక్వెస్ట్ ఏదైతే అపాయింట్మెంట్ ఉంటుందో అప్పుడు సార్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, సోమనారాయణ గారు తిరుమలగిరి నుంచి. నమస్కారం సోమనారాయణ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ మనతో లైవ్లో ఉన్నారు, వారిని మీరు ప్రశ్న అడగవచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. అమెరికాను మనం భారతదేశంలో అతి తెలివి గల వాళ్ళు, మంచి ప్రజ్ఞావంతులు ఉన్నారు. మనం పోయి ఇతర దేశాలలో సేవ చేయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం సార్. ఇతర దేశాలను అనవసరంగా మనం పోయి మన పిల్లలు అక్కడ వీళ్ళు మన వాళ్ళని వెనుక కొడుతున్నారు. ఏం లాభం? మన దేశాన్ని అభివృద్ధి చేస్తే మనమే, మన యువతకు నిరుద్యోగ సమస్య పోతుంది, మన దేశ అభివృద్ధి అవుతుంది కదా సార్. నా ముఖ్యంగా అభిప్రాయం సార్. మీతో నేను 100% అగ్రీ అవుతాను.
నేను ఎన్నో కంట్రీస్లో భారతదేశ అంబాసిడర్గా హై కమిషనర్గా కన్సల్ట్ చేయడానికి ఉన్నప్పుడు కైండ్లీ అండి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. అదే సోమనారాయణ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. సార్ ఓకే సార్. అదే ఆలోచిస్తుండేవాడిని ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా నేనంటే జర్మనీలో యూరోప్లో చూశాను, ఇటు రష్యాలో చూశాను, ఇటు మన మలేషియా ఇవన్నీ చూశాను కదా. మీరు అన్నట్టు ఇక్కడ కష్టపడి విజ్ఞానంతో స్కిల్స్ తోటి కనుక పని చేసుకోగలిగితే ఇక్కడనే హాయిగా బ్రతకొచ్చు కదా, అక్కడ పోవటం ఎందుకు అనేది అయితే మీకు ఏదైతుందో అది నిజమే. కానీ ఎన్నున్నా కానీ పాపం ఉద్యోగాలు లేక చాలామంది ఏదో ఒకటి చేసుకోవాలనేది ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. పర్టికులర్గా మీరు అన్న ఇప్పుడు అమెరికా గురించి ఆలోచిద్దాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో అమెరికా